స్టూడెంట్స్ ఈ క్లాస్లో ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషనింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి పార్ట్స్ చూసుకున్నట్లయితే ఫిక్చర్ అండి. ఫిక్చర్ని దాని పర్పస్ ఏంటంటే వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి ఫిక్చర్ యూజ్ చేస్తాము. వర్క్ పీస్ అనేది మన మెటల్ ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది. అండ్ ఇంటర్ ఎలక్ట్రోడ్ గ్యాప్, ఈ గ్యాప్ని మన స్పార్క్ గ్యాప్ అని చెప్పేసి అంటామండి. ఎందుకంటే ఇది స్పార్క్ ద్వారా హీట్ జనరేట్ చేసి మన మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాము ఈ ప్రాసెస్లో. సో దీన్ని స్పార్క్ గ్యాప్ అని చెప్పేసి అంటాము. అండ్ డైఎలక్ట్రిక్, ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ అని అంటామండి. దీన్ని కిరోసిన్ ఆయిల్ కానీ, గ్లైకాల్, సిలికాన్ ఆయిల్ కానీ, లేకపోతే డిఐనాయిజ్డ్ వాటర్ కానీ యూజ్ చేస్తాము ఈ డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి టూల్ ఎలక్ట్రోడ్ అండి. ఈ టూల్ ఎలక్ట్రోడ్ ద్వారానే మనకి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. ఈ టూల్ని ఫీడ్ మెకానిజం ద్వారా మనం ఎంత ఫీడ్ ఇవ్వాలి, ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి అనేది టూల్ మెకానిజం ద్వారా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ టూల్ ఏమో నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము, అలాగే వర్క్ పీస్ని మనం పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. ఏదైతే నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తామో దాన్ని క్యాథోడ్ అంటాము, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేది యానోడ్ అని చెప్పేసి అంటాం. సో కరెంట్ సప్లై ద్వారా మనకి కరెంట్ సప్లై అనేది ఎలక్ట్రోడ్కి వెళ్తుంది. సో ఎలక్ట్రోడ్ ఎప్పుడైతే కరెంట్ సప్లై ఇచ్చిన తర్వాత ఇది స్పార్క్స్ అనేవి మనకి థౌజండ్స్ ఆఫ్ స్పార్క్స్ అనేవి పర్ సెకండ్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ స్పార్క్స్ వల్ల మధ్యలో ఉన్న మనకి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో డైఎలక్ట్రిక్ ఫ్లూయిడ్లో మనకి ఏంటంటే మైక్రోస్కోపిక్ కంటామినెంట్స్ ఉంటాయి, స్మాల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అవి అయోనైజ్ అవుతాయి. అయోనైజ్ అయ్యి హీట్ జనరేట్ అయ్యి మనకు వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా మనకి మిషనింగ్ అంతా ఈ ప్రాసెస్ని బట్టి ఉంటుందండి. సో మనకి ఇంపార్టెంట్ అయిన పారామీటర్స్ ఏదైతే అంటే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఇంక్లూడ్ చేయవలసిన పారామీటర్స్ ఏంటి అని అంటే ఎయిర్ గ్యాప్. ఆ గ్యాప్ స్పార్క్ గ్యాప్ అని చెప్పేసి అంటాం కదా, ఆ గ్యాప్ ఎంతవరకు ఉంటుందంటే రేంజ్ 0.005 to 0.05 mm అండి. మెయింటైన్ బిట్వీన్ టూల్ అండ్ వర్క్ పీస్, కాజింగ్ ఏ లోకల్ రైజ్ ఇన్ టెంపరేచర్ అట్ అబౌట్. మనకి అక్కడ ఆ స్పార్క్ వల్ల మనకి టెంపరేచర్ ఎంత వరకు వస్తుంది అంటే 1000 degrees Celsius అండి. వెన్ మెల్ట్స్ ద మెటల్ ఇన్ స్మాల్ ఏరియా ద వర్క్ పీస్ అండ్ వ్యాపరైజెస్. సో వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ మెల్ట్ అవడమే కాకుండా వ్యాపరైజ్ అవుతుందట. నెక్స్ట్ ద DC పవర్ సప్లై generates a pulse between 40 to 300 volts and the frequency of the spark at the rate of 10,000 sparks per second అండి. ద యాక్యురసీ, దీని ద్వారా వచ్చే యాక్యురసీ ఎంత ఉంటుందంటే 0.005 mm కెన్ బి అచీవ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఇవి. సో డీటెయిల్ నోట్స్ కావాలి అని అంటే మెయిల్ చేయండి crazymac7799@gmail.com. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.